వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను సతీష్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో అపచారం చోటు చేసుకుందని మన జనసేన అని మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అపరాధ దీక్ష పూనుకున్నారు. అయితే ఈ దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి మెట్ల మార్గాన్ని వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆ దీక్ష విరమించిన తర్వాత వారాహి యాత్ర నిర్వహించడం జరిగింది. అక్కడ వారాహి యాత్ర అది చాలా రసరసగా జరిగింది. దాంట్లో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఏఎస్ఎఫ్ వెళ్ళి సేవ్ విశాఖ, విశాఖ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అంటే అక్కడ నినాదాలు చేయటం ప్రకారం మనం చోటు చేసుకున్నాము. అసలు ఏంటి దానికి అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటనేసి మనకి విశాఖ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు మనతో ఉన్నారు. దాని గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే సార్. ఇప్పుడు విశాఖ అక్కడ మీరు తిరుపతికి వెళ్ళి అసలు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలో ఉంటే అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుతాం, మీ అధికారంలో లేక ఈ వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని చెప్పేసి గతంలో అనేక సార్లు అతను ప్రస్తావించడం జరిగింది. అఖిలపక్ష భేటీ వేయండి, అఖిలపక్ష భేటీ వేయకపోతే నేను అంత తేలుస్తానని చెప్పినటువంటి పెద్ద పెద్ద వాగ్దానాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతా ఉంటే కనీసం దాని వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి మనకు కనిపించలేదు. ఈరోజు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కార్మికులు దాదాపు 4 సంవత్సరాల నుండి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా ఏఐఎస్ విద్యా సంఘం, ఇతర ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సంఘం, ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా ప్రజలు అందరూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి మద్దతు పలుకుతూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు గత ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ రోజు ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని దృష్టిలో పెట్టుకొని సమాజం మార్పు కోసం, సమాజం మారాలంటే పబ్లిక్ సెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు పబ్లిక్ సెక్టర్స్ స్థాపన జరిగింది. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపనలో కూడా 1966 నవంబర్ 1వ తేదీన 32 మంది ప్రాణత్యాగం అనంతరం అది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. ఆ రోజు 500 కోట్లతో స్థాపించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు 3 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది. 7.3 మిలియన్ టన్నుల చేసేటటువంటి ఉత్పత్తి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కనబడుతుంది. ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళు చెప్పేది ఏమిటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, అందువల్ల మేము దాన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఆదాయానికి సంబంధించి ఒక నిమిషం నాగరాజు గారు, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మొన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా సీఎండి ఒక ఆయన ఎంకే సెక్షన్ వచ్చిన తర్వాత ఆయన వ్యవహారం ఎంత కొంచెం దూకుడుగానే ఉంది. ఈ ప్రైవేటీకరణకి వెళ్ళదు అన్నట్టు కొంచెం ఆశాభావం అంటూ అంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే స్టీల్ ప్లాంట్ మీద చేస్తున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా కొంచెం దసరా బోనస్ దొరికింది అన్నట్టుగా అనుకుంటున్నారు. మరి దాని మీద ఎలాగంటారు? ఇప్పుడు ఓకే, నేను ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొంచెం దాని మీద ఊరట కలిగిందని అన్నా ఉన్నారు. మరి నిన్న అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఊరట కలిగింది, కార్మికుల పక్షాన్ని నిలబడతాం అన్నది ఉట్టి అబద్ధం. వీళ్ళ పక్క ప్రైవేట్ పరం చెయ్యం, విశాఖ స్టీల్ ని సేల్లో విలీనం చేస్తామని చెబుతూనే మొన్నటికి మొన్న 4200 మందిని కార్మికుల్ని అర్ధరాత్రి జీవో పాస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మొన్న ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళ మళ్ళీ తిరిగి శర్మిల కూడా గారు కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు, కార్మికులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మనం మళ్ళీ జీవో వెనక్కి తీసుకుని వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అతను ప్రస్తుత అనంతరం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి అతను 100 రోజుల పరిపాలన సంబంధించి అక్కడ కూడా మంచి జరిగింది అనే ఉద్దేశం ప్రజల్లో లేక దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లడ్డూలో కల్తీ జరిగిన ఉద్దేశంతోనే ఆ పశ్చాత్తాప దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ సబ్జెక్ట్ డైవర్ట్ చేద్దామనండి? సూపర్ 6 పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి ప్రతిపక్షులు ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అవి ఎక్కడ కూడా నెరవేర్చే పరిస్థితి కనిపించలేదు మనకి. ఈ సందర్భంలో 100 రోజులు గడుస్తున్న సందర్భంగా ఇక్కడ ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా సూపర్ 6 ఎక్కడ అనే సందర్భంలో వీళ్ళు డైవర్ట్
డైవర్ట్ చేయడం కోసం తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చెప్పడం, అది వాస్తవానికి అక్కడ కల్తీ జరిగింది అన్నట్లు కూడా నిర్ధారణ జరిగింది అంటున్నారు కదా. కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిందని చెప్పేసి ఈ ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఉన్న ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ అది కల్తీ జరిగిందా లేదని ల్యాబ్ రిపోర్ట్స్ రావాలి. తర్వాత సుప్రీంకోర్టు కూడా మొన్న వాళ్ళకి ముట్టిగా వేయడం జరిగింది. మీరు పూర్తి సమాచారం లేకోకుండా, సెకండ్ వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటా మీరు ఎలాగో కల్తీ జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ముట్టిగా వేయడం జరిగింది. నిన్న కూడా సిట్టు నలుగురితో సంబంధించి 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర సంబంధించి అధికారులు సంబంధించి ఒకరు బయట వేరే అధికారితో సిట్టు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ రోజు కూడా మనకి వాళ్ళు కూడాను వచ్చిన రిపోర్ట్ల ఆధారంగానే చెప్తున్నారు కానీ ఎన్డీటీవీ అనేది నేషనల్ కంపెనీ అది దానికి తిరుగు అంటే సుప్రీంకోర్టు తీర్పు లాగా దానికి రిపోర్ట్ కూడా తిరుగులేని రిపోర్ట్ అనేసి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొస్తా ఉన్నారు. ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ ఏమంటుందంటే గతంలో కల్తీ ఏం జరగలేదు, మేము వీళ్ళు వచ్చేప్పుడు 3 నెలలు గడుస్తూ ఉంది, 3 నెలలు కూడా అది ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంది. ఈ విషయంలో వాళ్ళు ఎందుకు పట్టుకోలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా అక్కడ అంతమందితో ఈ మీటింగ్ జరుగుతూ ఉంటే మీరు అక్కడ ఏ డిమాండ్ చేద్దాం అనేసి అనుకుని వెళ్ళారు సార్? వాస్తవానికి రాష్ట్రంలో యువకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మన పశ్చాత్తాప అనంతరం వరాహ యాత్ర అనేది సభ అనేది మన తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో విశాఖ ఉక్కు కార్మికులు అనేక రోజుల నుంచి, సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నా సరే మీరు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారు నాకుండా కాపాడుతానని చెప్పినట్టు వ్యక్తులు మీరు అధికారులకు వచ్చిన తర్వాత ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పక్కన పెట్టేసి మీరు డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు? ఈరోజు అధికారం మీదే కదా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమై ఉన్నాయి. మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి అనేది? నిన్న జరిగినటువంటి మా సభలో మా ఏఎస్ఎఫ్ నాయకులు అక్కడ ప్లకార్డ్స్ ప్రదర్శించి విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద సమాధానం చెప్పాల్సిందే. మీరు ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు అనే ఉద్దేశంతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతాము. ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగ సభలు పెట్టకపోయినా సరే ఎక్కడికైనా అడ్డుకుంటాము. ఇప్పుడు సరే మీరు దీక్ష అక్కడ చేయడానికి ఇప్పుడు ఈ క్రమంలో మీకు జనసేన నాయకులకు అక్కడ ఎందుకు వాగ్వివాదం జరిగిందని? వాస్తవానికి వాగ్వాదం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఎస్ఎఫ్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. జన సైనికులు ఉన్నప్పుడు కూడా అంత వాగ్వాదం అయితే జన సైనికులకి ఏఎస్ఎఫ్ నాయకులకి జరగలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు వీళ్ళు ఏఎస్ఎఫ్ నాయకులు చేసేటువంటి యాక్టివిటీ చాలా మంచిది, రేపు భవిష్యత్తులో మాకు కూడా ఉపయోగపడేది. ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని అభిమానించొద్దని మేము చెప్పట్లేదు. అతన్ని జెండా విజువల్స్ చెప్తా ఉన్నాయి. మీరు ప్రకారాలు పట్టుకొని చేస్తుంటే జనసేన నాయకులు అడ్డుపడ్డారు అనేసి కూడా అక్కడ విజువల్స్ మాకు కనిపిస్తా ఉన్నాయి. అంటే వాస్తవానికి మన పోలీసులతో తోపులా జరిగిందని జనసేన నాయకులు అయితే అడ్డుపడలేదు. ఒకళ్ళిద్దరు కొంతమంది అడ్డుపడ్డారు. వాళ్ళకి ఏంటంటే అసలు ఆ పవన్ కళ్యాణ్ యొక్క అతను ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అతను అభిమానులు అతను చెప్పేటువంటి మాటలు వినడానికి వెళ్ళారు తప్ప నామకరణంగా అతను ఏదో వచ్చాడు మనం చూసే సందర్భం మనం రాదని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు, అభిమానంతో వెళ్ళారు తప్ప మరి ఉద్దేశం అయితే కాదు. ఈరోజు జనసేన నాయకులు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా యువకులే, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి, వాళ్ళకి కుటుంబం వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు కూడా మెరుగుపరచాలి. కాబట్టి మీరు వాళ్ళు కూడా వినిపించుకునేది ఒకటే. ఎందుకంటే ఈ రోజు మీరైనా మేమైనా వేరే వేరే పార్టీలు కావచ్చు, వేరే వేరే అభిమానం వేరే ఇతర సినిమా పొలిటీషియన్స్ కావచ్చు, సినిమా హీరోస్ మీద కావచ్చు ఉండొచ్చు. అవి ఏం తప్పకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు, వాక్చాతుల్యం, అభిప్రాయం తెలిసే హక్కు అన్ని కల్పించింది. ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు చూసుకుంటుంటే ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడక ముందు ఆయన ఎటువంటి ఈ ప్రైవేటీకరణ చేయనివ్వు అనేసి ఆయన మేము కట్టుబడి ఉంటామనేసి ఆయన అన్నారు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు అనేసి మీరు అంటున్నారు. మరి నిన్న సభలో ఏం జరిగిందండి? నేను సభలో కూడా అసలు ఏ విషయం గురించి మాట్లాడారు ఆయన? అతను సనాతన ధర్మం అనే అంశం పట్ల నేను డిప్యూటీ సీఎం గా రాలేదు, నేను ఒక సినిమా హీరోగా రాలేదు, సనాతన ధర్మాన్ని రక్షించడానికే వచ్చానని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మేజర్ ఇష్యూస్ ఎన్నో ఉన్నప్పటికీ అతను అదే ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసి ఇక్కడ ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి, హిందువులకి మధ్య
చిచ్చు పెట్టి గొడవలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య సృష్టించే విధంగా ఇతను ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు? నిన్న ఆయన చెప్పిన ఒక 6 అంశాలు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో మొదటి అంశం అన్ని మతస్థులకు కూడాను ఈ ధర్మాన్ని ఇలాగే కొనసాగాలి. ఎవరికి కూడాను అంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఆ మతాన్ని ఎక్కడ కూడా హింసించే విధంగా ఉండకూడదు అన్న విధంగానే ముందు ఆయన ప్రధాన అంశం అదే కదండి. అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అండి. గతంలో మీరు ఒకసారి విజువల్స్ అన్ని చాలా వరకు ఉన్నాయి. అతను ఓపెన్ గానే మీడియాలోని రకరకాల సభల్లో విద్యార్థులను, యువకుల్ని, ప్రజల్ని రెచ్చగొట్టే విధానాలు కావచ్చు, కూల్ చేసే విధానాలు కావచ్చు, అంటే ఏ అవన్నీ విధమైన వ్యాఖ్యలు? అతను చేసేది ఏంటంటే, గతంలో మా అమ్మగారు ఇంట్లో దీపం వెలిగిస్తే మా నాన్నగారు వచ్చి సిగరెట్ కాల్చేవారు, అంటే మా నాన్నగారు సనాతన ధర్మాన్ని పట్టించేవారు కాదు. అతనికి విజువల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయన్నా? ఆ మొబైల్స్ మన యూట్యూబ్ లో కొడితే ఎక్కడికక్కడ చూపిస్తా ఉన్నారు. యూట్యూబ్ లో ఈ టైప్ ఆఫ్ మాటలు ఎక్కడ కూడా మేము వినలేదు. మీడియాలో ఉండి ఒకవేళ ఉంటే మాకు కొంచెం పంపించండి. ఖచ్చితంగా పంపిస్తాం, మేము చూపిస్తాము. నేను గొడ్డు మాంసం తిన్నానని చెప్పి ముస్లిమ్స్ దగ్గర కూర్చొని మటన్ వేసి కూర్చొని వాళ్ళతో తినేటువంటి సందర్భాలు చూసాము. మా నాన్నగారు ఇంట్లో పెట్టి దీపంతో సిగరెట్ కాల్చేవారు, మా నాన్నగారు ఎటువంటి దేవుడిని నమ్మరని చెప్పే సందర్భాలు ఉన్నాయి. నేను మా మిస్సెస్ తన క్రిస్టియన్, నేను బాప్టిస్ట్ కూడా తీసుకోనని చెప్పే సందర్భాలు కనిపించే. ఇలా అనేక సందర్భాల్లో అతను అనేక సందర్భాల్లో రకరకాల మాటలు జరిగినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉంటే కేవలం అధికారంలోకి రావడం కోసమే ఇవన్నీ మాట్లాడారు అనే ఉద్దేశం మాకుంది. ఇతను చెగువేరా భక్తుడు కాదు, ఇతను భగత్ సింగ్ స్ఫూర్తి లేదు, చెగువేరా స్ఫూర్తి లేదు. ఇది కేవలం బీజేపీ పార్టీకి కొమ్ము కాయడానికి కోసమే గతంలో రకరకాల ప్రచారాలు చేసి ప్రజల మన్నలు పొంది అధికారంలోకి వచ్చారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఓకే, మీరు అన్న కాన్సెప్ట్ కి వద్దాము. బీజేపీకి కొమ్ము కాస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రైవేటీకరణ నిలిపివేయాలని అంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని అంటే వాళ్ళ చేతిలో ఉంది కదా, మరి మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? అదేనయ్యా మేము చెప్పేది ఏంటంటే, గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనేక రకాల మాటలు మాట్లాడారు. సో అప్పుడు మీకు అధికారం లేదు కాబట్టి, మీకు ధైర్యం, సపోర్టు లేదు కాబట్టి గతంలో మాట్లాడారు. గతంలో ప్రైవేటీకరణ అవుతా ఉంది. సో మరి దాన్ని గతంలో మాదిరి మేము తప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏమన్నామంటే, మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదా. మోడీ గారు బాగా మీకు సహచరుడిగా మీకు దగ్గరికి అపాయింట్మెంట్ ఇచ్చి చాలా క్లోజ్ గా మీతో మూవ్ అవుతారు కదా, ఎందుకు మీరు మోడీ గారు దృష్టిలో పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కాపాడలేకపోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదొకటే డిమాండ్. అధికారంలో ఉండి మీరు ఎందుకు చేతకంతనంగా ఉన్నారు? మీరు చెగువేరా స్ఫూర్తితో, భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు నడుస్తాను, అందుకే పార్టీ పెట్టిందే చెగువేరా సిద్ధాంతాలు, భగత్ సింగ్ స్ఫూర్తి, విప్లవం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రజలందరినీ కూడా మమేకం చేయడం కోసం, కులాల మతాలు లేనటువంటి వర్గాలకి నేను అండగా నిలబడడం కోసం అని చెప్పి గతంలో ఎన్నో మాటలు చెప్పారు. ఇప్పుడు అన్ని ఏమైపోయిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏఎస్ఎఫ్ కార్యదర్శి నాగరాజు గారు అయితే మనకి ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఏదో వస్తారు, మాకు ప్రైవేటీకరణ నిలిపివేస్తారు, కేంద్రంలో కూడా ఆయనకి పట్టుంది అని అనుకున్నాం. కానీ ఆయన వచ్చిన తర్వాత అసలు కనీసం దాని గురించి మాట్లాడడం కూడా మాట్లాడలేదు. నిన్న మేము అక్కడికి వెళ్తాం, ఏదో శుభవార్త తిందామన్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. గతంలో కూడా మోదీ గారు ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు అక్కడ కూడా ఏమన్నా మోడీ గారితో ఏమన్నా 4 ముక్కలు చెప్పిస్తారేమో మేము ఒక 1000 మందిని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే అక్కడ ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఈ రోజు ఇప్పుడు వచ్చి 100 రోజులు పండుగ చేసుకుంటూ ఉన్నారు. చేసుకున్నప్పటికీ ఏదైనా మాట్లాడతారేమో చూస్తే చేయలేదు. అందుకే మేము ప్రకారం తగ్గడం మేము చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నినాదం ఎక్కడ ఏంటనేసి అక్కడ పోలీసులు మాకు వాగ్వివాదం జరిగింది. అది ఎంత జరిగే ఉంది. కాకపోతే ఈయన ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న చెగువేరా ఫాలోవర్ అని మేము అనుకున్నాము. కానీ ఆయన అదేం లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఆయన చేసింది ఇప్పుడు ప్రాయశ్చిత్త పశ్చాత్తాప దీక్ష అని కూడా ఆయన ఒక రకంగా డౌట్ ని వ్యక్తం చేశారు. ఇక్కడ మనకి జిల్లా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీను అండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే నిన్న తిరుపతిలో మీకు అక్కడ జనసేన కార్యకర్తలకి వాగ్వివాదం జరిగిందని అన్నట్లుగా మాకు విజువల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. అసలు దాంట్లో అక్కడ ఏం జరిగిందండి? మాకు ఎవరితోనూ వ్యక్తిగతంగా వాగ్వాదం లేదండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఒక వామపక్ష భావజాలం ఉన్నటువంటి విద్యార్థి సమైక్యగా ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడైనా విద్యార్థులకు, యువతకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించేందుకు మొట్టమొదటి వరుసలో మేము ఉంటాం. ఓకే, ఇప్పుడు జరిగింది విద్యార్థులకి అక్కడ జరిగిన దాని గురించి కాదు కదా, మీరు మాట్లాడింది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు కదా.
కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేటి సమాజంలో చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి రోజున ఉద్యోగాలు చేయాలంటే, భద్రతాయుతమైనటువంటి ఉద్యోగాలు చేయాలంటే ప్రభుత్వ సంస్థలు అనేది దేశ పురోగతికి ప్రధాన కారణం. కానీ ఈ రోజు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే, ఈ రోజు విద్యార్థులకు చదువుకున్న తర్వాత ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలే. మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, అంతకు ముందే అసలు ఈ ప్రైవేటైజేషన్ ఆలోచన తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టినారు. ఇదే విశాఖపట్నంని ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే ఒక పెద్ద కీర్తి స్థాయిలో నిలబెడతామని చెప్పారు. దానికి ప్రత్యేకగా స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పేసి కెమెరాకి మంత్రముగ్ధుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా అనేక కెమెరాల ముందు కార్మికులను కాపాడతామని వాగ్దానాలు చేసి నిన్నటి రోజున ఇదే కూటమి ప్రభుత్వం 4,200 మంది కార్మికుల్ని ఒక పెను స్ట్రైక్ తో ఉద్యోగాల నుంచి ఇళ్లకు పంపిన పరిస్థితుల్లో ఇతను మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజు కార్మికుల సమస్యలు గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు గానీ, యాక్చువల్ గా మీరు నా కార్మికులు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా. లేదండి, శైలిలో విలీనం చేస్తాను అని చెప్పినటువంటి ఇదే కూటమి, ఇదే జనసేననే ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోనే పెద్ద బహిరంగ సభ పెట్టినాడు. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసేదానికి ఏమన్నా పొంతనుందా? మీకు ప్రభుత్వ సంస్థల్ని కాపాడటం కానీ, కార్మికులు రక్షించుకోవడం కానీ చేత కాకపోతే మీరు రాజీనామా చేసి ఇళ్ళకపోతే సమర్థులైనటువంటి నాయకులు మరలా ఎంచుకొని ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి ఏఎస్ఎఫ్ గా మేము సిద్ధంగా ఉన్నాం. అదే పద్ధతిలో ముందుకు పోతాం. ఎవరైనా సరే అప్రజాస్వామిక ఎజెండాలతో ముందుకు పోతే ఖచ్చితంగా రాజకీయ చరిత్రకు సజీవ సమాధి గట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిపేదానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా మేము జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము. ఇప్పుడు మీరు అక్కడ ఏమి పట్టించుకోవట్లేదు, దాని ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు అని అన్నారు. ఆయన మాట్లాడిపోయినా ఆయన చేతలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చారు, గతంలో ఒకసారి ఇక్కడ పర్యటన చేశారు, 45 రోజులు శుభార్త చెప్తా అన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళారు. మన లోకేష్ గారు వచ్చారు, లోకేష్ గారు కూడా వచ్చారు, దీని లేదు దీని గురించి మేము మాట్లాడుతున్నాం అన్నారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన కుమారస్వామి గారు కూడా దాన్ని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు, శైలిలోకి విలీనం చేయడానికి మేము ఉన్నామని అంటా ఉన్నారు కదా. మరి దాన్ని ఎలా ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఇదే ప్రస్తావన ఎక్కడైనా సరే కూటమి నాయకులు బహిరంగ సభలు పెట్టి కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మీడియా సమావేశాల ద్వారా ఎక్కడైనా బయటికి బహిర్గతం చేశారా అని ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. పోగా ఈ రోజు వరకు కూడా శైలిలో విలీనం చేస్తాము, అదే విధంగా కొనసాగిస్తామని చెప్పారు. రన్నింగ్ లో ఉన్నటువంటి 3 బ్యాటరీలు 2 బ్యాటరీలు పూర్తిగా ఆపేశారు. ఇంకా రన్నింగ్ లో ఉన్నటువంటి 1 బ్యాటరీలు కూడా 50% క్లోజ్ చేసి ఉత్పత్తిని తగ్గించినారు. 7.4 టన్నుల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్టీల్ ఉత్పత్తిని ఈ రోజు సుమారు 2 నుంచి 5,000 టన్నుల మెట్రిక్ ఉత్పత్తి మాత్రమే దోహదపడుతుందంటే నిధి క్రమక్రమంగా వీళ్ళు ఏదైతే ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఉద్యోగాల నుంచి తీయడంతో పాటు ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ గనులను కేటాయించకుండా ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి అప్పుల పాలైందని చెప్పేసి రియల్ ఎస్టేట్ చేసుకొని వ్యక్తిగతంగా స్వలాభంగా దాని నుంచి వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలని స్వతహాగా ఘటించడం కోసం వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప ఇందులో ఎక్కడా కూడా నిస్వార్థంగా యథార్థంగా ఏ ఒక్క ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రగల్భాలు పలికినటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు, చెగువీరా భగత్ సింగ్ నేను వాళ్ళ ఫాలోవర్ అని చెప్పేసి వాళ్ళు వేసుకున్న గెడ్డాలు వేసుకుంటున్నాడు తప్ప వాళ్ళు వేసుకున్న ఎజెండాలు అయితే ఏమి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిలో కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల వైపు ఉన్నారా, లేదంటే మిమ్మల్ని రాజకీయంగా ఎగదీయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం ప్రభుత్వాలు కొమ్మిగాస్తున్నారు అనేది మాత్రం బహిరంగంగా చెప్పాలి. ఈ రోజు నష్టపోయినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ కూడా ఖచ్చితంగా రేపొద్దున స్టీల్ ప్లాంట్ తరఫున మీరు మీ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి. మీరు అధికారాన్ని కోల్పోయినా సరే నష్టపోయిన ప్రతి ఒక్క స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేసేంత వరకు వారి వెనకాల అఖిల భారత విద్యార్థి సమైక్యంగా నిలబడతామని బహిరంగంగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో మిమ్మల్ని మీ రాజకీయ పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపేందుకు ఈ రోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీరు చెప్తుంది వాళ్ళు చేయకపోతే అంటున్నారు, వాళ్ళు ఒక చెప్తా ఉన్నారు. కుమారస్వామి గారు వచ్చి ఇవాళ కూడా నిన్న మొన్న ప్రకటన కూడా చేశారు, శైలిలో విలీనం చేయడానికి కష్టతరమైనా కానీ దాని మీద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేసి అంటా ఉన్నారు. ఒక పక్కన మీ ఉద్యమ నాయకులు కూడా 4,000 మందిని వెనక్కి తీసుకున్నారు, మేము ఒక మెట్టు పైకి ఎక్కాము, కేంద్రం తలొగ్గిందని అంటా ఉన్నారు. అసలు దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? తీసుకోవడం సంతోషమే, కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకన్నా కీలకం స్టీల్ ప్లాంట్ అనేది విజయవంతంగా ముందుకు జరగాలంటే అక్కడ రెగ్యులర్ గా పనిచేసేటటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ నిర్మించేటటువంటి ఏదైతే బర్నింగ్ కానీ, లేదంటే ఫోర్కాస్టింగ్ కానీ, WRM కానీ, VVRM కానీ, ఈ సంస్థ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మానిటర్ చేసేటటువంటి అధికారులే కదా కీలకం.
వీళ్ళు మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు 4,000 మందిని తీసుకున్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా ఇతర సంస్థలకి ఇతర రాష్ట్రాలకు సంబంధించి వేరే వేరే డిపార్ట్మెంట్లు అందరికీ కూడా బదిలీలు చేసి ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అనేది లేకుండా పూర్తిగా బదిలీలు చేశారు. అక్కడ ఖాళీలు పెట్టినారు. ఈ భర్తీని ఎవరు ఫిల్ చేయాలి? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి అవకాశం లేదు కదా. 4,500 మందిని తీసుకున్నా సరే ఈ భర్తీని ఎవరు పూర్తి చేయలేదు కదా. దాంతో పాటు అక్కడ పనిచేసేటటువంటి సుమారు 1800 నుంచి 2,000 మంది వరకు సుమారు పర్మనెంట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా విఆర్ఎస్ ఇచ్చినారు కదా. విఆర్ఎస్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు స్టీల్ ప్లాంట్ ని కొనసాగిద్దామన్నా లేదంటే నిర్వీర్యం చేసి రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే ప్రధాన కారణం. 4,000 మందిని తీసుకున్నప్పుడు కూడా అమ్మ దగ్గర నుంచి అన్నం తీసుకొని పోయి మేనత్తకు పెట్టే పరిస్థితి తప్ప ఈరోజు యథార్థంగా చిత్తశుద్ధిగా నిజాయితీగా స్టీల్ ప్లాంట్ కాపాడే వంచనలు ఏమాత్రం కూడా దూరదృష్టితో ఆలోచిస్తే ఏ ఒక్క వ్యక్తికి కూడా అర్థం కాదు. ఎందుకంటే రెగ్యులర్ ఇది పర్మనెంట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లు మార్చేస్తా ఉన్నారు. వాళ్ళ ఖాళీలన్నీ ఎవరు భర్తీ చేయాలా? రెగ్యులర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ తీసినారా లేదంటే పర్మనెంట్ ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చినారంటే అసలు మీ ఆలోచన విధానం ఏందనేది ఈరోజు ప్రజలకు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము గట్టిగా ఏఎస్ఎఫ్ తరఫున అడుగుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు సరే స్టీల్ ప్లాంట్ పక్కన పెడితే ఉత్తరాంధ్రకి మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర ప్రధానంగా అభివృద్ధి కావాలంటే ఇటు ఐటీ సెక్టార్ కి సంబంధించి అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో కూడా విశాఖపట్నం చాలా మేజర్ జిల్లాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేవీ కానీ సబ్మెరీన్ సిస్టమ్ కానీ డాక్యార్డ్ కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లా అన్ని రకాలైనటువంటి వనరులు వసతులు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఏ ఒక్క రాజ్యం అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా కీలకమైనటువంటి మంత్రులు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంతవరకు ఈ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి స్వలాభం ఆశించారే తప్ప ఈ ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసే విధంగా ప్రాజెక్టులు కానీ ఐటీ సెక్టార్ కానీ లేదంటే ఉపాధి కల్పించే విధంగా ఏదైనా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలైనా సరే ఇక్కడ నెలకొల్పారా? గతంలో టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కియా సిస్టమ్ తీసుకొచ్చారు. క్రియా సంస్థని ఏడాది తీసుకుని పోయినాడు, రాయలసీమకి కదా తీసుకుని పోయాడు. ఇక్కడ వందలాది వేలాది ఎకరాలు ఉంది కదా భూమి, దీన్ని కూడా ఉపయోగించుకొని ఇక్కడ సంస్థలు నెలకొల్పడం వల్ల ఇక్కడ కూడా కొంత నిరుద్యోగం అనేది తగ్గుతుంది కదా. దాంతో పాటు ఎక్కడా కూడా ఒక ప్రాజెక్ట్ కానీ మేజర్ గా ఉపయోగపడేటటువంటి కార్పొరేట్ ప్రైవేట్ ఏ సెక్టర్ అయినా జాబ్స్ వచ్చేటటువంటి వ్యవస్థలు కానీ ఇక్కడ నెలకొల్పలేదంటే ఏ ఒక్కరికి కూడా ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. ఇది ఒక గిరిజన తెగలకు సంబంధించిన ఏరియానే, వాళ్ళకి ఏ అవసరాలు లేవు, వాళ్ళకి తినడానికి ఆహారం తాగడానికి నీళ్లుంటే చాలు అనే విధంగా పరిమితమైనారు. కానీ ఈ రోజు ఇదే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల వైపు చూసి ఉత్తరాంధ్రాన్ని స్వయంగా అభివృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. ఇదండి ఈ విద్యార్థి నాయకుల మనోవాదన. అంటే చదివేరా అంటే ఆయనకులాగా గడ్డలు పెంచుకోవటం, గట్టిగా వరకటం కాదు. ఆయన ఫాలోవర్ అంటే ఆయన విధి విధానాలు ఫాలో అవ్వండి. గతంలో ఉన్నప్పుడు అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట కాదు. అధికారం వచ్చిన తర్వాత మీకు పవర్ ఉంది కాబట్టి మీ పవర్ చూపండి, మీ వెనకాల మేము ఉంటాము. లేదంటే మీకు మేము ఎగ్నెస్ట్ గా ఉంటాను కూడా మీకు సిద్ధం ఉన్నట్టు వాళ్ళ మాటలో మాకు అర్థమవుతా ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, విశాఖపట్నం, నెంబర్ 1.